వాళ్ళు దాదాపు 30 మంది వరకు ఉన్నారు. మన దగ్గర పెట్టారు. ఆ తొలగించిన 24 మందిని పనిలో పెట్టించేదాని కోసం కలెక్టర్ గారు ఆదేశించారు. ఆర్డీఓ గారు చెప్పారు. డీసీఎల్ గారు అక్కడికి వెళ్ళి 24 మందిని పనిలో పెట్టుకోండి, కరోనా టైంలో వాళ్ళు వెళ్ళారు, మళ్ళీ డ్యూటీలకి టైంలో రాలేకపోయారు, అందుకని దాన్ని కన్సిడర్ చేసి పెట్టుకోండి అని చెప్పి ఇప్పటివరకు 24 మంది డ్యూటీలో పెట్టుకోలేదు. వీళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో, బోనస్ కానీ, లీవ్ ఎన్కేషన్స్ కానీ, గ్రాట్యుటీ కానీ, ఓవర్ టైం చేసేటువంటి అలవెన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ చట్ట ప్రకారం రావాల్సినట్టు ఏంటి ఇమ్మన్నాడు. వాటికి సంబంధించి కూడా ఆర్డీఓ గారు ఆ రోజు జాయింట్ సమావేశంలో చెప్పారు. 30వ తేదీలోపు మేము మాట్లాడుకొని వచ్చి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పుకున్నారు. వర్కర్స్కి సంబంధించి అయితే 3 డేస్లో 17వ తేదీ జాయింట్ మీటింగ్ అయితే 20వ తేదీ చెప్తామనేది ఇప్పటి వరకు ఆర్డీఓ గారికి కూడా చెప్పలేదు సార్. పనిలో చేసుకుంటామా లేదనేటువంటి విషయం చెప్పలేదు. అందుకని 30వ తేదీలోపు ఈ సమస్యను పరిష్కారం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మన జిల్లా అధికారులు విషయం ఆ రోజు అంటే తర్వాత చెప్పారు వేరే ఉన్నాం. ఆ రోజు మాట్లాడుతున్నాడు కదా, ఏదో ఇష్యూ అక్కడ మాట్లాడితే వాళ్ళతో కొద్ది సందర్భం అవుతుంది. ఏదైతే ఇష్యూ మనకు తెలిసిందే కాబట్టి మాకు కూడా ఒకసారి ఆటో కూడా పెట్టి ఎవరు డీసీ గారితో తీసి ఒకటి మాట్లాడుతున్నాం. వాళ్ళకైతే పంపిస్తాం, చెప్తాం విషయం. యాక్చువల్గా ఈరోజు దేశవ్యాప్త సమ్మెన ఇక్కడ పోర్టు కార్మికుల సమస్యలు జోడించి చేశారు సార్. దేశవ్యాప్తంగా జరిగే సమ్మె సందర్భాలు కానీ పోర్టులో ఉండేటువంటి సమస్యలు తొలగించిన కార్మికులు కానీ కార్మికులు స్పందించి మనకి తెలిసి ఇప్పటివరకు విశాఖపట్నం పోర్టులో మామూలుగా అప్పటికప్పుడు స్పాంటేనియస్గా పనులు ఆపేసి ఉన్నారు. కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే ఈ పద్ధతిలో సంబంధించినటువంటి ఎక్స్ప్లెయిన్ చేశారు. 13 సంవత్సరాలు అందుకంటే ఇది మొత్తం 10,000 మంది కార్మికులకు సంబంధించి పాల్గొన్నది ఒక 1000 మంది పాల్గొని ఉండొచ్చు, పని ఆపేసింది ఒక 1000 మంది కావచ్చు. కానీ నైతికంగా మొత్తం 10,000 మందికి మాకు బోనస్ రావాలి, మాకు రావాల్సిన రాయితీలు రావాలని సిఐటి యూనియన్ ఒక వర్కర్కి సంబంధించింది అందుకని ఈరోజు భారీ వర్షం అయినా అనే ఇబ్బందులు సమ్మె చేసి ఆ గోపాలపురం దగ్గర నుంచి ఆ తెలుసుకుంటూనే రైలు చేసి ఈ విషయాన్ని మీరు ఐదు ఈ విధంగా ఎంఆర్ఓ వచ్చి మొన్నగడ కావల మండలంలో ఇసుకు పెట్టిన చదివేవారు ఎంఆర్ అందరూ పోయి వాళ్ళ మీద ఢిల్లీకి చెప్పగలరు పోయారు. మేము ఇన్నిసార్లు నుంచి తిరుగుతున్నాం. 26 మంది ఇతర రాష్ట్రాలు ఇక్కడ వాళ్ళు సెలబ్రేట్ పడినారు. ఇక్కడ వాళ్ళకి భోజనం కలిగిన మీరు ఎక్కడికైనా కలగ చేసుకోవడం చెప్పడం, లేకపోతే ఇతర రాష్ట్రాలు కాదు లోకల్ వాళ్ళు కలగడం. బీహారు, యూపీ, జార్ఖండ్ దాదాన్ ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఇన్ని రోజుల నుంచి 2.5 నెలల నుంచి వాళ్ళు తిండికి లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకుండా మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి బయటకు వచ్చి ఏం కావాలి మన ఏరియా వాళ్ళు లేరు, మిగతా వాళ్ళు అక్కడే ఉన్నారు. ముందు మీకంటే మీరు తెలుగు వాళ్ళు కాబట్టి అంటే బతుకుతారు. హిందీ వాళ్ళు అంటే వాళ్ళు వలస కార్మికుల కింద లెక్కే. వీళ్ళు వీళ్ళు 20 మంది ఉన్నారు సార్. వాళ్ళు ఒక 6 వాళ్ళు ఉన్నారు సార్. తెలుగు శ్రీకాకుళం, విశాఖపట్నం 26 మంది ఉన్నారు. వాళ్ళు చేయాలి సార్. పని వాళ్ళు తీసుకొచ్చింది వాళ్ళకి గోల్లో ఉండేవాళ్ళు వాళ్ళు వీళ్ళు సార్. వాళ్ళు అంత దారుణంగా सदा क्या सीबीआर को क्या बोला कैसे बोला बताओ सीबीआर में एక్కడ నువ్వు ఏ ఏరియా చెప్పు సార్ చెప్పు ఏ ఏరియా చెప్పు सीबीआर में गया तो उधर से तुम्हारा एरिया किधर बोलो पहले वो बोलता है सीबीआर में नहीं दिखना नहीं तो सिक्योरिटी वाला को बुला के मारता
वो बैग फेंक देता बाहर, उधर नहीं रहना, सीबीआर में नहीं रहना, मुझको में कहीं रहा मालूम नहीं। हम बोले जब हमारा क्लियर कर दो, हमको सीबीआर में नहीं रहने दे रहा तो हम लोग का सेटलमेंट देकर क्लियर कर दो, हम लोग चले जाते हैं। लेकिन वो जलील सर बोलते हैं कि इधर नहीं रहना, क्लियर कब होता मालूम नहीं, तुम कंपनी का एम्प्लॉयर नहीं। मैं बोला इतना दिन से ड्यूटी कर रहा था, एम्प्लॉयर था, आज एम्प्लॉय नहीं है। कितना साल से काम कर रहा है? आज मेरा 8 साल हो गया। 8 साल से हम ड्यूटी कर रहे थे कृष्णापट्टनम कोर्ट में। वो आज बोलता है कंपनी का एम्प्लॉयर नहीं है, वो सीबीआर से बाहर कर दिया हमको, बोला इधर नहीं आना, नहीं तो सिक्योरिटी वाला को बुला के मारता, वो पीटता, वो बैग उठा के फेंक देता बाहर। ये बोल रहा है इंचार्ज जलील। बताइए अभी हम लोग कहाँ जाएंगे, कहाँ रहेंगे? లోపలికి వెళ్తే రూమ్లోకి వెళ్ళి నేను డ్యూటీ కోసం అక్కడికి నిలిచేల దాకా ఉంటానంటే వెళ్ళిపో ముందు బయటకు దోచేసాను సార్. ఏం చేయాలి? दिन से इधर बैठे हैं, इधर खाने को नहीं, कुछ नहीं, रहने को जगह नहीं, कहाँ रहेंगे? सीबीआर से निकाल दिया, अभी कहाँ जाएंगे हम लोग? इसलिए हम लोग बोलते हैं जितना जल्दी हो सके सर हम लोग को क्लियर करा दीजिए, हम लोग अपना गाँव चले जाते हैं, नहीं तो दूसरा जगह कहीं अपना देखें। कितना दिन बैठ के रहते सर इधर, और प्रॉब्लम हो रहा है। घर में बीवी बच्चे सभी है ना सर, हम अकेला नहीं है ना, हमारा घर में माँ बाप बीवी बच्चा सब है। बताइए कैसे करेंगे हम लोग, फैमिली वाला हम लोग है। गाँव को चला गया, ठीक है, वो चला गया, जो मेरा बन रहा है वो देना ना, क्लियर करो, वो मेरा क्लियर करना ना, इधर से कहाँ रुकेगा? इसके पास हम लोग काम किया, देना ना उसको। इधर बोलते घर में तुम लोग बाहर जाओ, मैं किधर जाता बाहर? जो मेरा है वो पहले देना, उसके बाद में सीधे खाली करता हूँ, सीधे खाली करता हूँ। పూర్తిగా సార్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఉన్నాయి సార్, డ్యూటీ అపాయింట్మెంట్ ఆర్డర్, నెల నెల జీతం తీసుకున్నాయి, మొత్తం స్టేట్మెంట్. అసలు నువ్వు బయటకు వెళ్ళిపోవాలని వాకిల దగ్గర ఫోటోలు వాకిల దగ్గర ప్రదర్శించేసి లోపలికి రాని పక్కన అనేది ఎక్కడ ఉంది? నువ్వు వాళ్ళ సర్వీస్ని కీప్ చేసేదాకా నీ ఎంప్లాయీస్ వాళ్ళు ఏదన్నా వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలను చేసేదాకా వాళ్ళని ఒకవేళ నువ్వు టెర్మినేట్ చేస్తే ఇమీడియట్లీగా వాళ్ళకు 2-3 డేస్లో వాళ్ళకి క్లియర్ చేయాలనేది కూడా ఉన్న చట్టం. నువ్వు చట్టాలకు ఏమి పట్టించుకోవు, వీళ్ళకి ఏమి ఇది కావు, ఏ రకంగా చేస్తున్నట్టు కోర్టు యాజమాన్యం? 10 दिन में वो लेटर भेजता रहा, 10 दिन में लेटर कहाँ से बताइए? इतना दूर से हम लोग कैसे आते हैं? నువ్వు రమ్ముంటేనే కదా వచ్చింది సార్, నువ్వు నోటీస్ ఇచ్చి రమ్ముంటేనే వచ్చింది, వాళ్ళు నోటీస్ తీసుకొని వచ్చారు వీళ్ళు. అంటే నువ్వు 24 అవర్స్ రమ్మంటే ఎక్కడ నువ్వు ఏమైనా విమానాలు పెడుతున్నావు? అక్కడ నుంచి 24 అవర్స్ వచ్చేదానికి ఏమన్నా మేనేజ్మెంట్ ఏమైనా పెడుతుందంటే వచ్చి 24 అవర్స్ కాదు, ఒక్కొక్కరు వారం రూపాయలు వచ్చేసారు రాగానే. నువ్వు వారం, నేను చెప్పింది 24 గంటలు అయితే వారం రోజుల తర్వాత వస్తే నీకు ఎక్కిస్తాను డ్యూటీ అని నేను వెళ్ళిపోమంటే వారం రోజులు నువ్వు ఏదైనా ఏర్పాటు చేసి నేను పెట్టిన బండి నువ్వు ఎక్కలేదంటే అది ఒక ఇది అనుకోవచ్చు. అంత ఇదిలో ఉన్నారు సార్ వర్కర్స్. మాకు బాధ వేస్తాం సార్, అసలు వాళ్ళు పెట్టుకొని వాళ్ళు పడే ఇబ్బందులు, వాళ్ళు ఇళ్ళ నుంచి ఫోన్లు వస్తూ ఉంటే అంత ఇదిగా ఉంటారు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి అన్నిసార్లు పోయాం. ఆ టెంట్ దాదాపు 15 రోజుల నుంచి టెంట్ వేసుకొని కూర్చున్నాం. వీళ్ళకి ఏమైనా సపరేట్గా రాజ్యాంగం ఏదన్నా ఉంటే మేము వాళ్ళ రాజ్యాంగం వేర్రానైనా మీరు అందరూ సర్దుకోండి, మేము ఏదో ఒకటి తలారం తడుక్కొని ఇస్తామని చెప్పొచ్చు. వాళ్ళ ఈ భారత రాజ్యాంగ పరిధిలోనే కదా వాళ్ళు కూడా వస్తారు. ఎంతకాలం సార్, ఎంతకాలం, ఇంకెంతకాలం? ఫిబ్రవరి 25 స్టార్ట్ అయింది, మళ్ళీ మధ్యలో కరోనా వచ్చింది. వాళ్ళకి ఇవ్వాల్సిన ఇవ్వరు, వాళ్ళకి డ్యూటీలు తీసేస్తామంటారు, ఏమి చేసుకోండి అంటారు. ట్రైన్ వాళ్ళు నిన్న పని ట్రైన్ వాళ్ళు ఆపేస్తున్నారు సార్. వాళ్ళు ఇట్లా మన లోకల్ వాళ్ళు కూర్చున్నారు, ఇట్లా విడివిడిగా చేసి మీరు వాళ్ళు గెలవబాకండి, ఎవరో గెలవబాకండి పని ఎవరు చేసుకొని ఆందోళన వాళ్ళు చేసుకోండి. రావాల్సిన ఇచ్చేస్తే కదా వీళ్ళకి సార్. ఎవరెవరో కంపెనీలు కొత్తగా నిన్నటి దాకా జాకెట్ వేసుకున్నది బీబీజీ అని ఉన్నది, ఈరోజు ఎంఏఎస్ అని పెట్టారు ఆటోలో. ఏదైనా పెట్టుకోండి, వాళ్ళకి రావాల్సిన పట్టాలు క్లియర్ చేసిన తర్వాత అది ఏం పెట్టుకోవాలి? మీరు కొంచెం విస్తృత విశేష అధికారం ఉపయోగిస్తే ఒక న్యాయం జరుగుతుంది. ఎన్నిసార్లు తిరిగిన వాళ్ళు అనేసి పోతుంటారు అని అనుకుంటే మీ అధికారాలను ఉపయోగించండి సార్. కొద్దిగా వీడియో అంటే మన ఇద్దరికి జరుగుతున్న ట్రాన్సాక్షన్ ఏంటంటే మధ్యలో సార్ని మీరేదో చెప్పమంటే సార్ మీరు ఇద్దరు మాట్లాడుకుని నేను ఉన్నా కదా, నేను ఉంటే కదా నాకేం తెలియదు కదా అనేదాన్ని. అంటే ఉన్న విషయం ఇలా ఉంది, ఆల్రెడీ దాని మీద మీరు కలెక్టర్తో మాట్లాడిన డిఆర్ఓ గారు కూడా ఆర్డీ గారితో మాట్లాడి ఆ రోజు ఇష్యూ పిలిపించి కమిటీలతో కూడా మాట్లాడించి దాన్ని చెప్తా అన్నారు. మరి ఆ ఇష్యూ కూడా మొన్న అన్నారు సార్ కూడా, ఇట్లా మళ్ళీ రోజు మాట్లాడాల్సి వస్తుందో ఈ హడావుడి అయిపోయిందని చెప్పేసి ఇచ్చారు సార్. పోస్ట్ చూసి చెప్పారన్నమాట, ఎవరు మాడుకుంటూ వస్తే పోస్ట్ ఉంది సార్ చెప్పాం. సరే
ఏదైనా ఇప్పుడు ఉన్న సమస్యను ముందు వాళ్ళ గురించి అడుగుతున్నారు. దాంట్లో మేము కూడా భాగస్వాములు అవ్వాల్సింది. ఎందుకంటే వాళ్ళందరినీ మన బయట వాళ్ళు వచ్చినాక వాళ్ళని మనం జాగ్రత్త పంపించాల్సింది. ఎవరైనా తెలుగు వాళ్ళైనా హిందీ వాళ్ళైనా ఎవరైనా మనం వాళ్ళని కాస్త చేసే దాంట్లో మీరు అడుగుతున్నారు. అడిగే దాంట్లో న్యాయమే కాబట్టి అసలు చూసుకొని వాళ్ళతో కూడా మాట్లాడించే దాంట్లో అంటే ఇష్యూ ఏదన్నా కూడా మా అధికారులతో ముందు మాట్లాడితే వాళ్ళ ద్వారా ఏదన్నా ఉంటే చేపిస్తాము. అది చూసుకొని కంపల్సరీ పంపిస్తాను. దీని మీద కూడా నేను తీసుకొని పంపిస్తాను. సహజ న్యాయ సూత్రాలు సార్, వాటికి దెబ్బ తగులుతాం సార్. ఇలా జీవన విధానం మీద దెబ్బతీసారు సార్. బతుకు తెరువుకి ఇంకోటి దెబ్బతీయకూడదు. వాళ్ళ ఏదైనా లైఫ్ కదా అదే అటువంటి వాటిల్లో మీరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళని పిలిచి ఇటు సంగతులు ఆయన చెప్పేదానికంటే ఇంత జరుగుతా ఉన్నా ఏమీ పట్టించుకోలేదంటే రేపు వీళ్ళు బీహార్కి పోయారనుకో, ఆంధ్ర వాళ్ళు మనం అనుకుంటాం బీహార్లో ఆటవిక రాజ్యం ఉందని. వాళ్ళు చెప్తున్నారు ఆటవిక రాజ్యం మా దగ్గర లేదండి, ఆంధ్రలో బ్రహ్మాండంగా ఆటవిక రాజ్యం ఉంది, మేము ఎక్కడికి కావాలన్నా కోర్టుకు పోయినా చెప్తామని చెప్తున్నారు. ఆటవిక రాజ్యం మనం అనుకుంటున్నాం బీహార్లో ఆటవిక రాజ్యం, వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు, మద్య నిషేధం పెట్టుకున్నారు, బాగా జరుగుతూ ఉన్నారు. ఏడు కనపడుతుంది మాకు ఆటవిక రాజ్యం చెప్తున్నారు. వాళ్ళతో కాసేపు పిచ్చాపాటికి మాట్లాడుతున్నారు. ఇన్ని రోజుల నుంచి ఈ సిఐటియులు జెండాలు పట్టుకొని ఆడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చున్నారు, ఏమీ చలనం లేదే, ఇదే కదా ఆటవిక రాజ్యం అంటేను అని చెప్తాను. అది సార్. ఓకే 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 ఓకే. తర్వాత ఈవినింగ్ నేను మీరు మీ ద్వారానే వాళ్ళకి ఇవ్వండి సార్. వాళ్ళని ఎక్కడికే పంపిస్తాం సార్. మీరే వాళ్ళకి సహాయం చేసినట్టు వాళ్ళని తహసీల్దార్ గారు మాకు భోజనానికి ఏర్పాటు చేశారని మీరు ఎప్పుడైతే కరోనా కాలంలో చేశారో అక్కడ కొంచెం త్వరగా మీరు ఆర్టీఓ గారితో ఈ విషయాలు మాట్లాడి వచ్చి చెప్పి. ఓకే సార్, థ్యాంక్ యూ. చపాతి ఎక్కువ తింటారు సార్, ఇల్లు రైస్ తక్కువ. రైస్ తినరావాళ్ళు. మేము మొన్న బాక్స్ తెప్పించి బస్సులకు ఇచ్చినప్పుడు తగి తిన్నారు కదా. రైస్ తీస్తారు వాళ్ళకు. చపాతి తినాల్సిందే. 3 పూట మనం చేయగలుగుతాం, చపాతి చేయలేం కదా. సగం ఇది సగం అది. ఇప్పుడు అన్ని ఉల్లిపాయలు ఇవ్వాలి, మనం ఉల్లగడ్డలు ఇవ్వాలి, అన్ని చేయాలి కదా. మిరపకాయ టమాటా అన్ని ఉంటాయి. సరే కొంత సగం ఇది సగం ఇది. తర్వాత ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. जल्दी कराइए सर, हम लोग कर लेंगे। तो बात कर लीजिए। आना का टेंशन సార్. ఎవరన్నా తెలిసినోడు ఉన్నా కూడా 1 నెల 10 రోజులు 20 రోజులు పెడతాడు. నెలల కొద్ది పెట్టాలి. మన అన్నదమ్ముల్లో పెట్టుకోలేరు. మనకు అభిమానం. ఇప్పుడు నేటికి 2 రోజులు పెట్టి పెడుతున్నారు. ఆఫీసులు కూడా ఎంతవరకు అంతే కదా వాస్తవం. అందుకనే నేను చదువుకున్నారు కంపల్సరీ మా వంతు కూడా చూసుకొని ఏమైతే ఇవ్వాలో చూసుకొని కొంత